మెగాస్టార్ చిరంజీవిని మరోసారి రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం మరోసారి ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. ఆంధ్రప్రదేశ్లో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ అధిష్టానం గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తుంది. జనాకర్షణ కలిగిన నాయకుడిని పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. అయితే గతంలో 2 సార్లు చేసిన ఈ ప్రయత్నాలు ఫలించలేదు. 2 సార్లు కూడా మెగా బ్రదర్స్ మీద దృష్టి పెట్టి వారి ద్వారా పార్టీ బలోపేతం అవుతుందని బీజేపీ ప్రయత్నించింది. 2019 ఎన్నికల సమయంలో మెగాస్టార్ చిరంజీవిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీ భావించింది. చిరంజీవి సుముఖత వ్యక్తం చేయలేదు. 2019 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించగలదని ఎవరూ ఊహించలేదు. అలాంటి పరిస్థితుల్లో బీజేపీతో చేయకలపడం రిస్క్ అని ఎవరైనా భావిస్తారు. అప్పటి వరకు మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా అదే విధంగా భావించింది. అందుకే 2019 ఎన్నికల ముందు ఒక్కసారిగా యాంటీ బీజేపీ, యాంటీ మోడీ స్టాండ్ తీసుకుంది. బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, మిత్రపక్షంగా ఉంటే ఆ ప్రభావం తమపై కూడా తప్పదని టీడీపీ భావించింది. అక్కడితో ఆగితే సరిపోయేది. కానీ యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకోవడం ద్వారా బీజేపీని వ్యతిరేకించే వారంతా తమకు అనుకూలరవుతారని టీడీపీ అంచనా వేసింది. అదే తదనంతర కాలంలో టీడీపీ కొంపముంచింది. 2019 ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ ప్రభంజనం సృష్టించింది. టీడీపీ మాత్రం ఏపీలో ఘోరంగా ఓడిపోయింది. అక్కడి నుంచి బీజేపీతో కలవాలని టీడీపీ ఎంతగా ప్రయత్నిస్తున్నా మోడీ, షా ద్వయం నుంచి సానుకూల సంకేతాలు రావడం లేదు. ఇప్పుడైతే 2024 ఎన్నికల్లో మోడీనే మరోసారి అధికారంలోకి వస్తారని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దించడానికి మరోసారి ప్రయత్నాలు చేస్తోంది. యూపీ నుంచి చిరంజీవిని రాజ్యసభకు పంపించాలని బీజేపీ ఆలోచన చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా పావులు కదుపుతుందని చెబుతున్నారు. బీజేపీపై దేశవ్యాప్తంగా పాజిటివ్ వేవ్స్ విస్తరిస్తున్న నేపథ్యంలో చిరంజీవి ఎలా స్పందిస్తారని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. చిరంజీవిని రాజ్యసభకు పంపించి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. 2029 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దించుతారని అంటున్నారు. ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు కుదరకపోతే ఈ ఎన్నికల్లోనే బీజేపీ జనసేన ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చిరంజీవిని ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం వీస్తున్న ప్రస్తుత దశలో మెగాస్టార్ మోడీ చేతులు కలిపితే ఆ కాంబినేషన్ ఆంధ్రప్రదేశ్లో కూడా సంచలనాలు సృష్టించే అవకాశం లేకపోలేదు.